reasonable certainty that the Election Commission of India was colluding with the BJP to steal elections. And EC कह रहा है कि हम फ्री एंड फेयर इलेक्शन करा रहे हैं. एक असेंबली में 1 लाख फेक वोटर्स हैं. इलेक्शन कमीशन से नहीं कह रहे हैं, हम हिंदुस्तान के युवाओं से कह रहे हैं, हिंदुस्तान की जनता से कह रहे हैं. ये आपका भविष्य है, गरीबों का भविष्य है. ये आपके आंख के सामने पूरा का पूरा सिस्टम चोरी किया जा रहा है. आई थिंक पवन शुड वी स्टार्ट. హే గైస్, ఎలా ఉన్నారు? ఇండియా బిగ్గెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్. ఇంత పెద్ద డెమోక్రసీలో జరిగిన 2024 ఎలక్షన్ బిగ్గెస్ట్ ఎలక్షన్ ఇన్ ది వరల్డ్గా రికార్డు సృష్టించింది. ఈ ఎలక్షన్స్లో గెలిచిన భారతీయ జనతా పార్టీ మూడోసారి వరుసగా అధికారంలోకి వచ్చింది. కానీ ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఎలక్షన్స్లో రిగ్గింగ్ జరుగుతుందంటూ అపోజిషన్ పార్టీ లీడర్ రాహుల్ గాంధీ గారు ఆధారాలతో సహా బయటపెట్టారనమాట. అయితే ఈ రిగ్గింగ్ హ్యాకింగ్తోనో బ్యాలెట్ స్టఫింగ్తోనో జరగలేదు. ఫేక్ అడ్రస్లు, ఫేక్ పేర్లతో జరిగింది. రాహుల్ గాంధీ గారు ప్రూఫ్తో సహా బయటపెట్టిన ఎలక్షన్ రిగ్గింగ్ గురించి ఈ రోజు వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆగస్టు 6, 2025న ఢిల్లీలో హై ప్రొఫైల్ ప్రెస్ కాన్ఫరెన్స్లో లీడర్ ఆఫ్ అపోజిషన్ అండ్ కాంగ్రెస్ లీడర్ అయిన రాహుల్ గాంధీ గారు కొన్ని కీలకమైన విషయాలు బయటపెట్టారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ని రాహుల్ గాంధీ యాటమ్ బాంబ్ మూమెంట్ అని పిలిచారు. ఈ యాటమ్ బాంబ్ మూమెంట్లో 2024 ఎలక్షన్స్లో జరిగిన మ్యాసివ్ వాటర్ ఫ్రాడ్ 5 టైప్స్లో జరిగిందని, ఆ 5 టైప్స్ ఎలా జరిగిందో కూడా పిన్ టు పిన్ ప్రూఫ్స్తో బయటపెట్టారు రాహుల్ గాంధీ. కర్ణాటకలో మొత్తం 28 లోక్సభ సీట్లు ఉంటే 228 అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి. ఏ పార్టీ అయినా వాళ్ళు ఇంటర్నల్గా జనాల్లో రీసెర్చ్ చేసి వాళ్ళకి ఎన్ని సీట్స్ వస్తాయి, ఎన్ని ఓట్స్ వస్తాయి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకుంటారు. ఎలక్షన్ రిజల్ట్స్ యాక్యురేట్గా ఇన్ఫర్మేషన్కి తగ్గట్టు రాకపోయినా కొంచెం అటు ఇటుగా వస్తాయి. కొంచెం అటు ఇటుగా వస్తే పార్టీలు పెద్దగా పట్టించుకోవు. అండ్ మ్యాక్సిమం టైమ్స్ పార్టీలు జరిపే ఇంటర్నల్ పోల్స్కి తగ్గట్టు రిజల్ట్ ఉంటుంది. రాహుల్ గాంధీ గారు చెప్పిన దాని ప్రకారం 2024 ఎలక్షన్స్కి ముందు ఇంటర్నల్ పోల్స్లో కాంగ్రెస్ 16 లోక్సభ సీట్స్ని గెలుస్తుంది అనే ప్రిడిక్షన్స్ వచ్చాయంట. కానీ కాంగ్రెస్ జస్ట్ 9 లోక్సభ సీట్స్ మాత్రమే గెలిచింది. సో ఇంటర్నల్ పోల్స్కి రిజల్ట్స్కి తేడా భారీగా ఉండటంతో కాంగ్రెస్ పార్టీ ఇన్వెస్టిగేట్ చేయాలి అనుకుంది. ఓడిపోయిన 7 లోక్సభ సీట్స్లో ఖచ్చితంగా గెలుస్తాం అనుకున్న బెంగళూరు సెంట్రల్ లోక్సభ సీట్ని ఇన్వెస్టిగేట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. అండ్ ఈ బెంగళూరు లోక్సభలో ఉన్న 8 లెజిస్లేచర్ అసెంబ్లీస్ని ఇన్వెస్టిగేట్ చేయడం కష్టం కాబట్టి ఈ 8లో మహాదేవపుర అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని ఇన్వెస్టిగేట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. 2024 ఎలక్షన్స్లో బెంగళూరు సెంట్రల్ లోక్సభ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ మన్సూర్ అలీ ఖాన్కి 6,26,208 ఓట్స్ వస్తే బీజేపీ క్యాండిడేట్ పీసీ మోహన్కి 6,58,915 ఓట్స్ వచ్చాయి. విన్నింగ్ మార్జిన్ ఆల్మోస్ట్ 32,707 ఓట్స్ ఉన్నాయి. ఇంక ఈ లోక్సభ కాన్స్టిట్యున్సీలో ఉన్న మహాదేవపుర అసెంబ్లీ సీట్లో పోటీ చేసిన కాంగ్రెస్ క్యాండిడేట్కి 1,15,586 ఓట్స్ వస్తే బీజేపీ క్యాండిడేట్కి 2,29,632 ఓట్స్ వచ్చాయి. విన్నింగ్ మార్జిన్ 1,14,046. హిస్టారికల్గా సౌత్ స్టేట్స్లో బీజేపీ లోక్సభ సీట్స్లో బాగా పర్ఫామ్ చేస్తుంది కంపేర్ టు అసెంబ్లీ సీట్స్. ఈ అసెంబ్లీ సీట్స్లో గెలిచిన విన్నింగ్ మార్జిన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కానీ మహాదేవపుర అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 1,14,046 ఓట్స్తో బీజేపీ గెలిచింది. ఒక సౌత్ స్టేట్ అసెంబ్లీ సీట్లో బీజేపీకి 1 లాక్ మెజారిటీ అంటే మామూలు విషయం కాదు. సో కాంగ్రెస్ పార్టీ ఈ మహాదేవపుర అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మీద కొంచెం డీప్గా ఇన్వెస్టిగేట్ చేయగా 1,250 ఓట్లు దొంగతనం జరిగినట్లు రాహుల్ గాంధీ వెల్లడించారు. ఎస్, ఓట్లు దొంగతనమే. We found that 1,250 votes were stolen. ఓట్లు ఎలా దొంగతనం జరుగుతాయి అనుకుంటున్నారు కదా, ఎలా జరుగుతాయో రాహుల్ గాంధీ గారు క్లియర్గా చూపించారు. రాహుల్ గాంధీ గారు అండ్ 40 మెంబర్స్ టీమ్ 6 months పాటు మాన్యువల్గా ప్రతి ఓటర్ ఎంట్రీని వెరిఫై చేసి మొత్తం 5 టైప్స్లో ఓట్ల దొంగతనం జరిగినట్లు చెప్పారనమాట. ఆ 5 టైప్స్ అండ్ దాంతోపాటు టీమ్ గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం రాహుల్ గాంధీ బయట పెట్టారు. ఫస్ట్ టైప్ దొంగతనం వచ్చేసి డూప్లికేట్ ఓటర్స్. 11,965 డూప్లికేట్ ఓటర్స్ని రాహుల్ గాంధీ బయట పెట్టారు. అంటే ఒక వ్యక్తి డిఫరెంట్ బూత్స్లో ఓటు వేశారంట. ఆ ఓటు వేసిన వ్యక్తి పేరు రాహుల్ గాంధీ బయట పెట్టారు. అతని పేరు గుర్కిరత్ సింగ్ దంగ్. సేమ్ నేమ్, సేమ్ అడ్రస్తో ఇతను మహాదేవపుర అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్స్లోని బూత్ నెంబర్ 116, 124, 125, 126లో ఓటేశాడు. ఇతను ఒకడే కాదు, ఇతనిలా డూప్లికేట్ ఓట్లు వేసిన వాళ్ళు వందల్లో వేలల్లో ఉన్నారని రాహుల్ గాంధీ అన్నారు. అంతేకాదు, ఈ డూప్లికేట్ ఓటర్స్ జస్ట్ ఒక స్టేట్లో డిఫరెంట్ బూత్స్లో మాత్రమే కాదు, డిఫరెంట్ స్టేట్స్లో కూడా డూప్లికేట్ ఓట్లు వేశారంట. ఆదిత్య శ్రీవస్తవ అనే అతను మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్లో ఓటేశారంట. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం కూడా ఫ్యాక్ట్ చెక్ చేసి ఒకసారి చూద్దాం. మీకు ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ పక్కన కూడా చూపిస్తాను. ఇది వాటర్ సర్వీసెస్ పోర్టల్ అనమాట. మీరు కూడా ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి మనం ఉత్తరప్రదేశ్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఉత్తరప్రదేశ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ డిస్ట్రిక్ట్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేసి లక్నో అండ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ
లక్నో ఈస్ట్. ఇక్కడ క్యాప్చా అది ఎంటర్ చేయాలి. అక్కడ క్యాప్చా అన్ని ఎంటర్ చేసిన తర్వాత మనం డౌన్లోడ్ సెలెక్టెడ్ పీడిఎఫ్ కొట్టాలన్నమాట. కొట్టంగానే అది డౌన్లోడ్ అయింది. వెయిట్. సో ఫైల్ డౌన్లోడ్ అయింది కదా, ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ కిందకు వస్తే ఇక్కడ ఓటర్ ఐడి బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. అక్కడ చూసారా శ్రీవాస్తవ చూసారు కదా, FPP 6437040. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నెంబర్ కూడా ఉంది 19/812 అని, 39 ఏజ్ అని. సో ఇదంతా ఉంది కదా, అది గుర్తుపెట్టుకోండి. పేరు వచ్చేసి శ్రీవాస్తవ్, పేరు వచ్చేసి ఆదిత్య శ్రీవాస్తవ్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మనం నెక్స్ట్ ఇంకో స్టేట్లోకి వెళ్దాం. ఇప్పుడు మనం మహారాష్ట్రకి వెళ్దాం. ఓకే, అది కూడా డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ వచ్చేసి ముంబై సబర్బన్ అనమాట. సో అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సేమ్ అదే ప్రాసెస్ రిపీట్ చేయడం. క్యాప్చా ఎంటర్ చేసి సెలెక్టెడ్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇది కూడా డౌన్లోడ్ అయింది. ఓపెన్ చేస్తున్నాం చూడండి. ఇక్కడ కిందకి వెళ్తే ఆ నెంబర్ ఎంత గుర్తుంది కదా, సేమ్ అదే నెంబర్ ఉంటుంది చూడండి. అది చూడండి, ఆదిత్య శ్రీవాస్తవ, హౌస్ నెంబర్ C1108, ఏజ్ 37, నెంబర్ సేమ్ FPP 6437040. సో మనోడు మహారాష్ట్రలో కూడా వేసాడు ఓటు. నెక్స్ట్ మనం కర్ణాటకలోకి వెళ్దాం. సేమ్ అంతే డిస్ట్రిక్ట్ అదంతా సెలెక్ట్ చేసుకోవాలి. బెంగళూరు అర్బన్. అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ వచ్చేసరికి మహాదేవపుర. ఇందాక చెప్పాను కదా, సో అదే మహాదేవపుర. ఇక్కడ ఉంది చూడండి, ఆదిత్య శ్రీవాస్తవ, కింద పేరు రితికా శ్రీవాస్తవ సేమ్ ఉంది, నెంబర్ సేమ్ FPP 6437040. ఇక్కడ మళ్ళీ ఏజ్ మారింది, హౌస్ నెంబర్ మారింది. ఇందాక 37 ఉంది కదా, ఇప్పుడు 38 ఉంది. సేమ్ మహాదేవపురాలని ఇంకో ప్లేస్ అనమాట, అంటే ఇంకో బూత్ ఉండేది కదా, ఇంకో పోలింగ్ బూత్లో. ఇదిగోండి, ఆదిత్య శ్రీవాస్తవ, రితికా శ్రీవాస్తవ, FPP 6437040. ఇక్కడ కూడా ఏజ్ 38 ఉంది. సో అదనమాట. సో రాహుల్ గాంధీ గారు చెప్పినట్లు ఈ ఆదిత్య శ్రీవాస్తవ అనే వ్యక్తి పేరు 4 చోట్ల, అంటే 3 స్టేట్స్లో 4 చోట్ల ఉంది. కర్ణాటకలోనే 2 చోట్ల అతని పేరు ఉందన్నమాట. సో ఇది ప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు ఎలక్షన్స్లో ఓట్స్ గెలవాలంటే ఖచ్చితంగా పొలిటికల్ పార్టీస్ దగ్గర మంచి స్ట్రాటజీస్ ఉండాలి. అలాగే యూట్యూబ్లో కూడా సక్సెస్ అవ్వాలంటే మంచి స్ట్రాటజీస్ తెలిసి ఉండాలి. అలాంటి స్ట్రాటజీస్నే నేను నా యూట్యూబ్ గేమ్ చేంజర్ కోర్సులో మీకు నేర్పిస్తాను. ప్రజెంట్ అయితే ఎర్లీ బర్డ్ ఆఫర్ నడుస్తుంది. కోర్సెస్ మీద 75% డిస్కౌంట్తో పాటు ఇప్పుడు కోర్స్ తీసుకున్న వాళ్ళకి కంటెంట్ ఈజ్ కింగ్ అనే కోర్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నాను అనమాట. ఈ ఆఫర్ వచ్చేసి ఆగస్టు 10th వరకే, అంటే రేపటితోనే ఈ ఆఫర్ క్లోజ్ అయిపోతుంది. రేపటి నుంచి కోర్స్ వీడియోస్ అనేవి లైవ్ అవుతాయి అనమాట. సో ఇదే లాస్ట్ రోజు. ఇన్ కేస్ మీకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉన్నా, లేకపోతే ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉండి ఎలా గ్రో చేయాలో తెలియక కన్ఫ్యూజన్లో ఉన్నాయి, ఈ కోర్స్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఇస్తాను. సో లాస్ట్ డే కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే ఆఫర్ని గ్రాప్ చేసుకోండి. నౌ గెట్ బ్యాక్ టు ది వీడియో. సో ఇలా 11,965 డూప్లికేట్ ఓట్లు మహాదేవపుర అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో నమోదయ్యాయి. అండ్ ఆ డూప్లికేట్ ఓట్లు వేసిన వారి పేర్లు, అడ్రస్లు మొత్తం ఉన్నాయని రాహుల్ గాంధీ ఒక పెద్ద బుక్ లిస్ట్ చూపించారనమాట. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఓట్ చోరీ, ఫేక్ అడ్రస్. అసలు ఇది చూస్తే నిజంగా ఎలక్షన్ కమిషన్ ఇండియాలో ఉందా అనిపిస్తుంది. అడ్రస్లో నెంబర్స్ ఉంటాయి కానీ ఇంటి పేరు 0 ఉండటం ఎప్పుడైనా చూసారా? అది కూడా ఒకరి అడ్రస్ కాదు, కొన్ని వందల మంది అడ్రస్లు జస్ట్ 0 అని ఉన్నాయి. అడ్రస్లు అనుకుంటే కొంతమంది ఫాదర్ నేమ్స్ అయితే చాలా వెరైటీగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, నేమ్ సరితాదేవి, ఫాదర్ నేమ్ వచ్చేసి IFSDFHUG అంట. మేబీ వీళ్ళు ఇలాన్ మస్క్కి చుట్టాలనుకుంటా. ఇలాన్ మస్క్ కూడా వాళ్ళ కొడుకు పేరు ఇంతే ఉంటుంది, XAE812 అని. మేబీ వాళ్ళు చుట్టాలు అయి ఉంటాడు, మనకి తెలిసిలేని. ఇలా 0 అడ్రస్లు, దొంగ అడ్రస్లు, వెరిఫై చేయడానికి వీల్లేని అడ్రస్లు, విచిత్రమైన ఫాదర్ నేమ్స్ ఉన్న ఓటర్స్ మొత్తం 40,009 మంది ఓట్లు వేశారు 2024 ఎలక్షన్స్లో. అయితే ఈ 40,009 మంది అడ్రస్లు వెరిఫికేషన్ జరగలేదు. ఏదో అలా డైరెక్ట్గా ఓటర్ లిస్టులోకి ఎక్కించారు, లేదా అసలు వీళ్ళు నిజంగా ఆ స్టేట్కి చెందిన వాళ్ళు కూడా కాకపోవచ్చు. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఓట్స్ దొంగతనం, ఓటర్స్ క్లస్టరింగ్. క్లస్టరింగ్ అంటే గ్రూప్ అనమాట. ఒకే రూమ్లో లేదా ఒక ఇంటి అడ్రస్లో 80 మంది ఓటర్స్ ఉన్నారంట. నిజంగా ఎంతమంది ఓటర్స్ ఉన్నారని రాహుల్ గాంధీ టీం ఇక్కడికి వెళ్ళినప్పుడు 80 మంది అక్కడ లేరు, కానీ ఉన్నవాళ్ళు మాత్రం రాహుల్ టీంని కొట్టడానికి ప్రయత్నం చేశారంట. ఒక చిన్న సింగిల్ బెడ్రూమ్ హౌస్లో 80 మంది అంట. ఇంకో రూమ్లో అయితే 46 మంది ఉన్నారంట. ఇవి రూమ్సా లేకపోతే అల్లావుద్దీన్ అద్భుత దీపాలు ఎంతమంది సరిపోవటానికి? ఇలా ఒక రూమ్ లేదా ఒక హౌస్తో ఓట్లు వేసిన వాళ్ళు 10,452 మంది. వీళ్ళు ఇచ్చిన అడ్రస్లో లేదా డోర్ నెంబర్కి వెళ్తే అక్కడ వాళ్ళు లేకపోగా ఎంక్వైరీ చేస్తున్న వారిని అటాక్ చేస్తున్నారంట. మళ్ళీ ఇంకో హైలైట్ ఏంటంటే, ఒక బ్రేవరీలో 68 మంది ఉన్నారంట. బ్రేవరీ అంటే బీర్ తయారు చేసే ప్లేస్ అనమాట. 153 బైర్ క్లబ్ అనే బ్రేవరీలో 68 మంది జీవనం సాగిస్తున్నారు ఓటర్స్ లిస్ట్ ప్రకారం.
పాపం చాలా పేదలు ఉంటారు. రాహుల్ వెరిఫికేషన్ చేసినవి మొత్తం ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసిన ఓటర్స్ లిస్ట్ ని బేస్ చేసుకుని, ఈ లిస్ట్ ని బేస్ చేసుకుని రాహుల్ గాంధీ టీం ఆ అడ్రస్ లని ఎంక్వైరీ చేస్తుంది. ఇలా సింపుల్ అడ్రస్ లో బల్క్ ఓటర్స్ దాదాపు 10,452 మంది ఎలక్షన్ కమిషన్ లిస్ట్ లో ఉన్నారంట. రాహుల్ గాంధీ చేసిన ఈ క్లెయిమ్స్ ని ఇండియా టుడే వెరిఫై చేస్తుంది. రాహుల్ గాంధీ మెన్షన్ చేసిన 80 ఓటర్స్ హౌస్ ని ఇండియా టుడే విజిట్ చేసింది అనమాట. ఈ హౌస్ లో ప్రెసెంట్ ఒక ఫుడ్ డెలివరీ ఏజెంట్ ఉంటున్నాడు అండ్ ఆ 80 ఓటర్స్ ఎవరో తనకి తెలియదని అతను చెప్పాడు. అండ్ ఆ హౌస్ ఓనర్ పేరు జయరామ్ రెడ్డి అని అతను చెప్పాడు. ఆ జయరామ్ రెడ్డిని ఇండియా టుడే కాంటాక్ట్ అయినప్పుడు అతను మొదట్లో బీజేపీతో అతనికి లింక్ ఉంది అని ఒప్పుకున్నాడంట. కానీ ఒకసారి ఇష్యూ ఏంటో అర్థమైన తర్వాత తనకి బీజేపీతో ఏ సంబంధం లేదని కాల్ కట్ చేశారంట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇన్వాలిడ్ ఫొటోస్, ఫోటో లేని మైక్రో సైజ్ ఫొటోస్ ఉన్న ఓటర్స్ 4,132 మంది ఉన్నారంట. ఓటింగ్కి ఫొటోస్ మెయిన్ కదా, అసలు ఐడెంటిటీని తెలిపేదే ఫోటోలు. మరి అలాంటి ఫొటోస్ లేకుండా ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ లిస్ట్ని ఎలా రిలీజ్ చేస్తుంది? ఇది చిన్న చొక్క పెట్టినట్టు ఉన్న ఫొటోస్తో ఓటర్స్ని ఐడెంటిఫై చేయడం సాధ్యం అవుతుందా? ఇంకా ఫైనల్గా మిస్యూజ్ ఆఫ్ ఫామ్ 6. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో 2024 ఎలక్షన్స్లో కొత్తగా ఓటేసిన వాళ్ళు ఉన్నారా అంటే ఫస్ట్ టైం ఓటర్స్కి ఫామ్ 6 గురించి గుర్తుండే ఉంటుంది. సో ఎవరైతే ఓటింగ్ ఏజ్కి వచ్చిన తర్వాత ఓటు వేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ ఫామ్ 6 ద్వారా తమ ఓట్ని అఫీషియల్గా అప్లై చేసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే ఫామ్ 6 అనేది ఓటర్ రిజిస్ట్రేషన్. అంతేకాదు తమ ఓటింగ్ కాన్స్టిట్యున్సీని మార్చుకోవాలి అనుకునే వాళ్ళు కూడా ఈ ఫామ్ 6ని ఫిల్ చేసి సబ్మిట్ చేసి తమ కాన్స్టిట్యున్సీని మార్చుకోవాల్సి ఉంటుంది. అండ్ 2024లో బీజేపీ గెలవడానికి కారణం కొత్త ఓటర్స్ అనేది చాలాసార్లు వినిపించినట్లు రాహుల్ గాంధీ గారు గుర్తు చేశారు. అండ్ ఇది నిజమే, మోదీ గారు మొదటిసారి గెలిచిన తర్వాత బాగా వినిపించింది ఆయనకి వచ్చిన యూత్ సపోర్ట్. కమింగ్ ఏజ్ ఓటర్స్ అంతా మోదీ సర్కార్ కావాలంటూ ఆయనకే ఓటు వేశారంట. అంతేకాదు రాహుల్ గాంధీ అన్ఎంప్లాయ్మెంట్, అగ్నివీర్ స్కీమ్స్ ఇష్యూస్ గురించి డిస్కస్ చేస్తున్న టైంలో మోదీ గారు యూత్తో ఇంటరాక్ట్ అవటం, గేమింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్తో కలిసి గేమింగ్ ఇండస్ట్రీ గురించి డిస్కస్ చేయడం వల్ల ఆయనకి యూత్ ఓటింగ్ పడింది అనే రిపోర్ట్స్ కూడా వచ్చాయి. కానీ రాహుల్ గాంధీ ఈ న్యూ ఓటర్స్తో జరిగిన ఫ్రాడ్ని కూడా ప్రూఫ్స్తో సహా బయటపెట్టాడు. శకున్ రాణి అనే 70 ఏళ్ల మహిళ ఫామ్ 6 ద్వారా 2 సార్లు ఓటు హక్కుని సంపాదించింది. ఫస్ట్ ఓట్లో ఆమె ఫస్ట్ నేమ్ శకున్, లాస్ట్ నేమ్ వచ్చేసి రాణి. అండ్ సెకండ్ ఓట్లో ఈమె పేరు శకున్ రాణి, నో లాస్ట్ నేమ్ ఆర్ మిడిల్ నేమ్. 2 సార్లు డిఫరెంట్ డేట్స్లో ఫామ్ 6 ద్వారా 2 ఓటు హక్కులని సంపాదించింది ఈమె. సరే, ఈమె 70 ఏళ్ళకి మొదటిసారి ఓటు హక్కుకి అప్లై చేసింది అనుకుందాం, నో ప్రాబ్లం. కానీ ఒక మనిషి 2 సార్లు ఫామ్ 6 యూజ్ చేయటం ప్యూర్ ఫ్రాడా కాదా? జస్ట్ ఫామ్ 6తో ఓటు అప్లై చేయటం కాదు, ఈమె 2 సార్లు 2 బూత్స్లో ఓటు వేసింది. ఈ ఓటు ఈమె వేసిందా ఇంకెవరైనా వేశారా తెలియదు, కానీ ఒకే పర్సన్ పేరు మీద 2 ఫామ్ 6లు సబ్మిట్ అయ్యాయి. ఆ పర్సన్కి 2 ఓట్లు లభించాయి. ఆ పర్సన్ 2 సార్లు ఓటు హక్కులను యూజ్ చేశారు. ఇలా దాదాపు 33,692 ఓట్లు నమోదయ్యాయి. అండ్ మోదీ గారికి యూత్ ఓటింగ్ పడింది అని మనం అందరం అనుకుంటుంటే ఫామ్ 6లు మాత్రం 70-80 ఏళ్ల వాళ్ళు యూజ్ చేశారు. సో ఇవి రాహుల్ గాంధీ గారు బయట పెట్టిన ఓట్ స్కామ్స్. అండ్ ఇది జస్ట్ బెంగళూరు సెంట్రల్ లోక్సభలోని మహాదేవపుర అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో జరిగిన ఓట్ స్కామ్స్ మాత్రమే. అంటే కర్ణాటక మొత్తంలో ఏ రేంజ్లో జరిగి ఉంటాయి, దేశం మొత్తంలో ఎంత జరిగి ఉంటాయి. కానీ రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారంటే ఎలక్షన్ రిగ్గింగ్ అనేది ఓవరాల్గా చేయాల్సిన పని లేదు, కొన్ని డిసైడింగ్ సీట్స్లో చేస్తే చాలు, గెలుపుకి అది సరిపోతుంది. అండ్ రిగ్గింగ్ చేసిన వాళ్ళు అదే చేశారు అంటున్నారు. నిజానికి రాహుల్ గాంధీ గారు కానీ కాంగ్రెస్ కానీ ఈ రిగ్గింగ్ ఎలిగేషన్స్ని ఇప్పటికిప్పుడు తెర మీదకి తీసుకొని రాలేదు. ఒక 5-6 ఇయర్స్ నుంచి ఈ ఎలిగేషన్స్ చేస్తూనే ఉన్నారు. రాహుల్ గాంధీ గారు చెప్పేదాని ప్రకారం తాము ఎక్స్పెక్ట్ చేసిన దానికి వచ్చిన రిజల్ట్లో మ్యాసివ్ డిఫరెన్స్ ఉండటం అనేది చాలా సార్లు జరుగుతూ వస్తుందంట. కానీ ఇప్పుడు మాత్రం రాహుల్ గాంధీ ప్రూఫ్స్తో దిగారు. ప్రతిసారి స్మోక్ బాంబులతో హడావిడి చేసే రాహుల్ గాంధీ గారు ఈసారి నిజంగానే యాటమ్ బాంబుతో దిగాడు. రాహుల్ గాంధీ జస్ట్ ఎలిగేషన్స్ మాత్రమే చేయలేదు, కొన్ని డిమాండ్స్ కూడా చేశారు. వాటిలో మొదటిది సీసీటీవీ ఫుటేజ్. 2024 పోల్ బూత్స్ సీసీటీవీ రికార్డింగ్స్ ని ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అండ్ లాస్ట్ 10 to 15 years కి సంబంధించిన మెషిన్ రీడబుల్ ఓటర్ రోల్ డేటాకి యాక్సెస్ ఇవ్వాలి అని కూడా డిమాండ్ చేశారు. ఇప్పటి నుండి ఎలక్షన్ కమిషన్ ఎలా పనిచేస్తుంది అనేది సుప్రీంకోర్టు పర్యవేక్షించాలి అని సుప్రీంకోర్టుని రాహుల్ గాంధీ గారు రిక్వెస్ట్ చేశారు. వీటితో పాటు సస్పీషియస్గా ఉన్న కాన్స్టిట్యున్సీస్లో ఫామ్ 6 అప్లికేషన్స్కి సంబంధించిన ఒక ఫారెన్సిక్ ఆడిట్ని నిర్వహించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఇంకా ఫైనల్గా వెరీ ఇంపార్టెంట్ డిక్లరేషన్ని రాహుల్ గాంధీ గారు చేశారు. ఎలా అయితే మహాదేవపుర అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఓట్స్ని రివ్యూ చేశారో అలానే వేరే ఏరియాస్లో కూడా కాంగ్రెస్ రివ్యూ చేయబోతున్నట్లు రాహుల్ గాంధీ చెప్పారు. అయితే ఇవన్నీ చెప్పిన రాహుల్ గాంధీ ఈసీ మీద కానీ బీజేపీ మీద కానీ ఎటువంటి పిల్ కానీ లీగల్ పిటిషన్ కానీ వేయకపోవటం, వేస్తాను అని చెప్పకపోవటం సర్ప్రైజింగ్గా ఉంది. రాహుల్ గాంధీ గారు చేసిన ఈ ఓట్ చోరీ ఎలిగేషన్స్ మీద ఎలక్షన్ కమిషన్ కూడా రియాక్ట్ అయింది. ఇవన్నీ నిజంగా జరిగాయి అని రాహుల్ గాంధీ గారు అనుకుంటే ఫార్మల్గా కంప్లైంట్ ఇచ్చి అండర్ ఓత్ ఈ ఎలిగేషన్స్ని ఓన్ చేసుకోవాలి అని ఈసీ చెప్పింది. రాహుల్ చేసిన
ఎలిగేషన్స్ మామూలువి కాదు. ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ మీద ఒక 2-3 ఇయర్స్ నుంచి బ్యాడ్ రిమార్క్స్ వస్తూనే ఉన్నాయి. సో రాహుల్ గాంధీ ఈ ఎలిగేషన్స్ చేసినప్పుడు కొద్దిగా సాఫ్ట్గా ఓకే వీ విల్ ఇన్వెస్టిగేట్ అని ఉంటే బాగుండేదేమో, కానీ వీళ్ళు ఇలా కాకుండా రాహుల్కే సవాల్ విసిరారు. రాహుల్ గాంధీ చేసిన ఎలిగేషన్స్ని ప్రెస్ కాన్ఫరెన్స్లో చేస్తే సరిపోదు, అండర్ రూల్ 23B ప్రకారం డిక్లరేషన్ అండర్ ఓత్ని సైన్ చేసి ఫేక్ ఓటర్స్ నేమ్స్తో సహా పంపితే అప్పుడు యాక్షన్ తీసుకుంటామని రాహుల్ గాంధీకి కౌంటర్ వేసింది ఈసీ. కానీ రాహుల్ గాంధీ చేసిన ఎలిగేషన్స్ ఫేక్ అని మాత్రం ఎలక్షన్ కమిషన్ అనట్లేదు. ఇది జస్ట్ మ్యాటర్ని అటు ఇటు తిప్పడానికి ఎలక్షన్ కమిషన్ చేస్తున్న ప్రయత్నం. అండ్ బీజేపీ కూడా వీటి మీద రియాక్ట్ అయింది. రాహుల్ బయట పెట్టిన ప్రూఫ్స్ అన్ని బోగస్ అని, ప్రజలు ఇచ్చిన తీర్పుని రాహుల్ గాంధీ ఇలా తప్పుడు లెక్కలతో తారుమారు చేసి ప్రజల్ని ఇన్సల్ట్ చేస్తున్నాడని యూనియన్ పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ కిరణ్ రిజిజు అన్నారనమాట. రాహుల్ గాంధీ గారు పెట్టిన ఈ ఓట్ చోరీ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇండియాలో ఎలక్టరల్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది ప్రజలకి తెలియడం కోసం ప్లాన్డ్గా తీసుకున్న స్టెప్. ఇందాక చెప్పా కదా, కాంగ్రెస్ ఈ ఎలిగేషన్స్ ఎప్పటి నుంచో చేస్తుంది, కానీ ఇప్పుడు సాలిడ్ ప్రూఫ్స్తో ప్రజల ముందుకు వచ్చింది. కాంగ్రెస్ అంటే రాహుల్ గాంధీ కానీ అండర్ ఓత్ ఈ ఎవిడెన్స్ని సబ్మిట్ చేసి పెద్ద ఇన్వెస్టిగేషన్ని లాంచ్ చేయగలిగితే ఇది ఎంత పెద్ద ఇష్యూ అవుతుందంటే మనం మాటల్లో కూడా చెప్పలేం. చూద్దాం ఇది నిజంగా దేశ రాజకీయాలని మార్చే ఆటం బాంబా లేదా ఊరికే అలా హడావిడి చేసే స్మోక్ గ్రెనేడ్ అని. మీకేమనిపిస్తుందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.